నమస్తే శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమానికి స్వాగతం. వివాహానికి సంబంధించి మీ ఇంట్లో ఉన్న అమ్మాయికి కావచ్చు, అబ్బాయికి కావచ్చు, మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వేదిక కానుంది. ఇక ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ప్రొప్రైటర్ డాక్టర్ శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు. వారిని అడిగి వారి దగ్గర ఎలాంటి సంబంధాలు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. ముందుగా మన ఈ కార్యక్రమాన్ని ఏదైనా ఒక ప్రార్థనా శ్లోకంతో ప్రారంభిద్దాం. తప్పనిసరిగా. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే. ఓం గం గణపతే నమః. శ్రీమాత్రే నమః. అమ్మ, వివాహానికి సంబంధించి సంబంధాలు చూసేటప్పుడు జాతకాలతో పాటుగా ఇంకేమేమి చూసుకుంటే మంచిది, ఫ్యూచర్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటుందంటారు? జాతకాలతో పాటు చూసుకోవాల్సింది ఏంటంటే తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ యొక్క ఊర్లో కానీ, అంటే ఊర్లో సంబంధం అయితే ఊర్లో కానీ, లేకపోతే సిటీలో తల్లిదండ్రులు ఇద్దరు జాబ్ చేస్తున్నారు, వాళ్ళని కూడా వాళ్ళు ఏం జాబ్ చేస్తున్నారు ఏమిటి, వాళ్ళ యొక్క పరువు ప్రతిష్టలు ఏ విధంగా ఉన్నాయనేది ఎంక్వైరీ చేసుకుని పిల్లల్ని చేసుకోవడం, పిల్లల్ని ఇచ్చుకోవడం చాలా మంచిదమ్మా. ఇప్పుడు వాళ్ళే కొంచెము ఇదిగా గొడవలతో ఉన్నారనుకోండి, ఈ పిల్లలు కూడా అదే ప్రభావంతో పెరుగుతారు కదా. మరి తదుపరి మనకేమిటంటే కనుక తలకాయ నొప్పులు మనం భరించాల్సి వస్తుంది. అందుకని తల్లిదండ్రుల బిహేవియర్ కావాలి. పూర్వం 7 తరాలు అనేవాళ్ళు, ఇప్పుడు కనీసం తల్లిదండ్రుల బిహేవియర్ అన్నా బాగుండాలి. వాళ్ళ ఇంట్లో ఏంటి పరిస్థితులు, వాళ్ళ తాతలు వాళ్ళు ఎలా ఏంటి, వాళ్ళ పుట్టుపూర్వోత్తరాలు కొంచెం తెలుసుకొని, అవకాశం ఉంటే నెగిటివ్ ప్లేస్ ఎక్కడ ఏంటి అని తెలుసుకొని కూడా కాస్త ఆరా తీసుకుని ఇవ్వడమే మంచిది. అంతేగాని ఇక్కడ సిటీలో ఉంటున్నారు, మేము సిటీలో ఉన్నాం, వాళ్ళు సిటీలో ఉన్నారు, అది కాదు. విలేజ్ ఏంటి అనేది ఉంటుంది కదా మనకి, ఏదో ఒక విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్ గురించి కూడా తెలుసుకుంటే కాస్తంత వాళ్ళ చుట్టాలు బంధువులు మనకు తెలుస్తారు. అవునమ్మా, నిజంగాను. ఎందుకంటే మనుషులు మనకి కనిపించేది ఒకటైతే వాళ్ళ వ్యక్తిత్వాలు వేరే రకంగా ఉంటాయి. అవి పెళ్ళిళ్ళు అయిన తర్వాతే వాళ్ళైనా వీళ్ళైనా బయటకు వస్తాయి, అవి గొడవలకు దారితీస్తాయి. ఓకేనమ్మా. ఓకేనండి. వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చి 9866044439. ఈ నెంబర్ మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. ఆ నెంబర్కి ఎవరికైతే సంబంధాలు కావాలనుకుంటున్నారో అమ్మాయికి కావచ్చు, అబ్బాయికి కావచ్చు, వారి యొక్క ఫోటో, బయోడేటా ఈ వాట్సాప్ నెంబర్ కనుక పంపిస్తే కనుక ఈ కార్యక్రమం అయితే అయిన తర్వాత వీళ్ళ ఆఫీస్ నుంచి కాల్ చేసి మీతో మాట్లాడడం జరుగుతుంది. మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుంటారు. మీకు ఎలాంటి సంబంధాలు కావాలో తెలుసుకుని ఎలాంటి సంబంధాలు చూపిస్తూ ఉంటారు. ఒక హిందువులైతే సరిపోతుంది, ఏ వర్ణానికి సంబంధించిన వారైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. అబ్బాయిలైతే కనుక మినిమం డిగ్రీ చదువు ఉండాలి. ఇలాంటి వారు ఎవరైనా సరే ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. లేదు వ్యక్తిగతంగా కలుస్తాం, మాట్లాడతాం అనుకుంటే కనుక హైదరాబాద్లో 2 బ్రాంచెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి తార్నాక, రెండోది దిల్సుఖ్ నగర్. వాటికి సంబంధించిన ఫోన్ నెంబర్స్ కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఆ నెంబర్స్ కన్నా సరే మీరు కాల్ చేసి వ్యక్తిగతంగా కూడా కలిసి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే క్లారిఫై చేసుకోవచ్చు. ఓకేనమ్మా. కొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. డెఫినెట్గానమ్మా. ఆర్యవైశ్య క్యాస్ట్ 26 సంవత్సరాల పాప, 5'3" హైటు, బీటెక్, 17 లక్షల ప్యాకేజీలో ఉంది. ఈ అమ్మాయికి 6 కోట్ల ప్రాపర్టీ కూడా ఉంది. తగినటువంటి ఆర్యవైశ్య క్యాస్ట్లో వరుడు కావాలి. అదేవిధంగా బ్రాహ్మణ్ క్యాస్ట్లో 27 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, 10 లక్షల ప్యాకేజీలో ఉంది. హైదరాబాద్లోనే తగినటువంటి వరుడు కావాలి. నాయుడు క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్, ఈ అమ్మాయి 15 లక్షల ప్యాకేజీలో ఉంది. 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'5" హైటు, ఎంటెక్, 8 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'7" హైటు, బీటెక్, ఈ అమ్మాయి 21 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. హైదరాబాద్లోనే. తర్వాత గంగపుత్ర క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'2" హైటు, ఎంబీఏ చేసింది. ఈ పాప 50,000 జీతంలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 50,000 జీతం, ఎంఐకి ఎంబీఏ చేసింది. 5'2" హైటు, ఈ అమ్మాయి కూడా 30 సంవత్సరాల వయసు ఉంది. తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా బ్రాహ్మిన్స్లోని 29 సంవత్సరాల పాప, 5'5" హైటు, 10 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. కమ్మ క్యాస్ట్ 24 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, 10 లక్షల ప్యాకేజీలో ఉంది. 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'3" హైటు, బీటెక్, ఎంహెచ్ఎస్ యుఎస్లో 120Kలో ఉంది. 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వరుడు కావాలి. కాపు క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'7" హైటు, ఎంసీఏ, 10 లక్షల ప్యాకేజీలో ఉంది. పాప తగినటువంటి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'4" హైటు, ఎంటెక్, ఈఎంఐ కూడా 8 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. కులాంతర వివాహం 28 సంవత్సరాలు, 5'3" హైటు, బీటెక్, ఎంబీఏ, 12.5 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈఎంఐకి తగినటువంటి వరుడు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'2" హైటు,
9 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ పిల్లకి ముదిరాజ్ క్యాస్ట్లో వరుడు కావాలి. ఎస్సీ మాలా క్యాస్ట్ 28 సంవత్సరాలు 5 బీటెక్ 12 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ పిల్లకి తగినటువంటి వరుడు కావాలి. మాదిగా క్యాస్ట్ 26 సంవత్సరాలు బీటెక్ 5'3" 10 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. ఓకేనమ్మా, వివాహానికి సంబంధించి చాలామంది కూడా ఏదైనా జాతకంలో వివాహానికి సంబంధించి దోషాలు ఉంటే కనుక దోషానికి పరిహారాలు చేస్తూ ఉంటారు. అలాంటి పరిహారాలు వివాహ బంధానికి ఎంతవరకు సహకరిస్తాయంటారు? 100% కూడా సహకరిస్తాయమ్మా. అప్పుడు ఏమిటంటే దోషాలు ఏమన్నా ఉంటాయి, ఆ దోషాలు తీరిన తర్వాత పెళ్లి చేసుకుంటే ఆ దోషాల వలన వీళ్ళిద్దరికీ ఏమైనా సరే అపోహలు కానీ అపార్థాలు కానీ, ఇంకా చెప్పాలంటే కనుక చిన్న చిన్న కోట్లాట్లు అలాంటివి రాకుండా ఈ యొక్క రాహు కేతువులకి శాంతి చేయించడం, ఈ హోమాలు చేయించడం, చండీ హోమం లాంటి దాంట్లో పిల్లని కానీ పిల్లాన్ని కానీ కూర్చోబెట్టడం, దీనివల్ల వీళ్ళకి నవగ్రహాలు కూడా అమ్మవారి అధీనంలోనే ఉంటాయి కదా. అవి ఆమె గ్రహమండల స్వరూపిణి కదా, తిథి మండల స్వరూపిణి. అట్లాంటి అమ్మవారు అదుపాజ్ఞలో ఉండేటటువంటి గ్రహాలు చేసేటటువంటి కీడు సాంద్రత కంప్లీట్ తగ్గిపోతుంది. అందువలన ఈ హోమాలు తర్వాత జపాలు అన్నిటికంటే హోమమే చాలా బెస్ట్ అంటాను నేను. ఒకవేళ పిల్లలు కనుక వేరే ప్లేసెస్లో ఉంటే తల్లిదండ్రుల ఆధ్వర్యంలో నిర్వహించవచ్చు అంటారు? తల్లిదండ్రులను కూర్చోబెట్టి చేపిస్తూ ఉంటాం అమ్మ. ఆ విధంగా చేయించుకునే వాళ్ళు కూడా ఉన్నారు. మనకి ఎక్కడో అబ్రాడ్లో ఉంటారు, జాతకాలు చూడమంటూ ఉంటారు, వాట్సాప్లో అన్నీ పంపించేస్తూ ఉంటారు. ఆ విధంగా చూసి పంపిస్తూ ఉంటాము. మరి ఏం పరిహారం చేయించుకోవాలంటే ఇది చేయించుకోవాలి, మీ పేరెంట్స్ చేయిస్తారా అంటే చేయిస్తారండి, లేకపోతే మీరు చేయించండి మా పేరెంట్స్తో చెప్తాం, వాళ్ళు వచ్చి కలుస్తారు. ఆ విధంగా చేయించినవి కూడా చాలా ఉన్నాయి. ఓకేనండి, వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చి 9866044439. ఈ నెంబర్కి ఎవరికైతే సంబంధాలు కావాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో బయోడేటా ఈ వాట్సాప్ నెంబర్కి పంపిస్తే కనుక వీరి ఆఫీస్ నుంచి కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధాలు కావాలో తెలుసుకుని అలాంటి సంబంధాలు మీకు చూపిస్తూ ఉంటారు. మొదటి వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, రెండో వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, కులాంతర వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, అబ్రాడ్ సంబంధాలు కావాలన్నా, ఎలాంటి సంబంధాలు కావాలన్నా సరే చూస్తూ ఉంటారు. ఒక హిందువులైతే సరిపోతుంది, ఏ వర్ణానికి సంబంధించిన వారైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. అబ్బాయిలైతే కనుక మినిమం డిగ్రీ చదువు ఉండాలి. వ్యక్తిగతంగా కలవాలి మాట్లాడాలి అనుకుంటే కనుక హైదరాబాద్లో 2 బ్రాంచెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి తార్నాక, రెండోది దిల్సుఖ్ నగర్. వాటికి సంబంధించిన ఫోన్ నెంబర్స్ కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఆ నెంబర్స్ కన్నా సరే మీరు కాల్ చేసి వ్యక్తిగతంగా కూడా కలిసి మాట్లాడచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక క్లారిఫై చేసుకోవచ్చు కూడా. చాలా మందికి జాతక పరిశీలన కావాలి అనుకుంటూ ఉంటారు కదా, ఇదే వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ పంపిస్తే కనుక ఖచ్చితంగా జాతక పరిశీలన కూడా చేస్తూ ఉంటారు. జాతకంలో ఏమైనా దోషాలు ఉంటే, వివాహానికి సంబంధించిన దోషాలు ఉంటే కనుక ఖచ్చితంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. అంతేకాకుండా మీకు ఇష్టమైతే వీరి ఆధ్వర్యంలో కూడా హోమాలు కూడా జరిపిస్తూ ఉంటారు. ఓకేనమ్మా, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. డెఫినెట్గా బ్రాహ్మిన్స్లో అబ్బాయిలు 27 సంవత్సరాల అబ్బాయి 5'9" MBA చేశాడు, నెలకు 2 లక్షలు వస్తుంది జీతం, తగినటువంటి వధువు కావాలి. చౌదరి క్యాస్ట్ అబ్బాయి 28 సంవత్సరాలు 5'7" బీటెక్ చేసి కెనడాలో ఉన్నాడు. ఈయన 4 లక్షల నుంచి 5 లక్షలు వస్తుంది, PR ఉంది, వెనకాల 5 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. కాపు క్యాస్ట్ 27 సంవత్సరాలు 6 అడుగుల హైటు బీటెక్ చేసి MBA చేశాడు. ఇతను 20 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, 5 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 30 సంవత్సరాల అబ్బాయి 5'8" MBA 10 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'9" బీటెక్ 12 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ పిల్లాడికి తగినటువంటి వధువు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 33 సంవత్సరాలు 5'11" ఆస్ట్రేలియాలో ఉన్నాడు. ఆయన 400K వస్తుంది, తగినటువంటి వధువు కావాలి. PR ఉంది, తర్వాత అక్కడ వెల్ సెటిల్డ్. ఆ విషయం గుర్తుపెట్టుకుని ఎవరైనా గౌడ్స్ క్యాస్ట్లో ఆస్ట్రేలియా పంపించడానికి ఇష్టపడేవాళ్ళు, అక్కడున్న పిల్లలు ఉంటే మమ్మల్ని వెంటనే సంప్రదించవచ్చు. క్షత్రియ క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'10" 10 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. వెనకాల కూడా 5 కోట్ల ప్రాపర్టీ ఉంది. అదేవిధంగా పద్మశాలి క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'11" బీటెక్ 13 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు ఈ బాబు. ఈ అబ్బాయికి కూడా వెనకాల షేర్ ఆఫ్ ప్రాపర్టీ 3 కోట్లు ఉంది, తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'11" బీటెక్ MHS USలో 150Kలో ఉన్నాడు, 300 కోట్ల ప్రాపర్టీ ఉంది. ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. కాపు క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'10" బీటెక్ హైదరాబాద్లోనే 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. ఈ అబ్బాయికి 10 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'9" MTech చేసి 1 lakh జీతంలో ఉన్నాడు, బెంగళూరులో చేస్తున్నాడు,
తగినటువంటి వధువు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 28 సంవత్సరాలు 5-10 హైటు బీటెక్ హైదరాబాద్లోనే చేస్తున్నాడు ఇతను. 1 lakh జీతం వస్తుంది. తగినటువంటి వధువు కావాలి, వెల్ సెటిల్డ్. పద్మశాలి క్యాస్ట్ 27 సంవత్సరాలు 5-11 హైటు ఎంటెక్ హైదరాబాద్లోనే 20 లక్షల జీతం. తగినటువంటి వధువు కావాలి, వెల్ సెటిల్డ్ వీళ్ళు కూడా. తర్వాత నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 28 సంవత్సరాలు 5-8 హైటు మేనేజర్గా పనిచేస్తున్నాడు. MBA చేశాడు. 80,000 జీతం. తగినటువంటి వధువు కావాలి. తర్వాత కులాంతర వివాహం 30 సంవత్సరాలు 6 అడుగుల హైటు బీటెక్ చేసి బిజినెస్ చేస్తున్నాడు ఈయనకి వెల్ సెటిల్డ్. 100 కోట్ల ప్రాపర్టీ ఉంది. అందువల్ల ఏ వర్ణం వారు ఎనీ ఓసీ బీసీ చూస్తానంటున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు. అమ్మ, రెండో వివాహానికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు? అబ్బాయికి కావచ్చు, అమ్మాయికి కావచ్చు. రెండో వివాహానికి సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటేనమ్మా, ఫస్ట్ వాళ్ళ గురించి మనం కులంకుశంగా వాళ్ళ వివరాలన్నీ చెప్తాం కదా, తెలుసుకోవాలి. తెలుసుకుని మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫోటో చూసి వాళ్ళ ప్యాకేజీలు చూసి వాళ్ళ ఆస్తులు చూసి ముందుకు రావడం కాదు. వాళ్ళకి జరిగిన విషయం ఏంటంటే అనేసి మన ఆఫీస్లో అమ్మాయిలందరూ కూడా అన్ని రకాలుగా తెలుసుకుని అక్కడ నేను నోట్ చేసే ఉంచుతాను. రెండో పెళ్ళి ఎందుకు డైవర్స్ అయింది అనేది మనము ఎప్పుడు కూడా ఫ్రీగానే నోట్ చేసి పెడతాము. అది అందరికీ పంపించాం. అది ఎప్పుడు కూడా రహస్యంగానే ఉంచుతాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ మాట అడగాలి. అది ఈ కారణం వల్ల అన్నది మనం చెప్తే వాళ్ళకి ఇష్టమైతే అప్పుడు ఓకే అండి మాకు అంటే అప్పుడు ఆఫీస్కి పిలిపించి వాళ్ళని వీళ్ళని కూడా ముఖాముఖి మీటింగ్ అరేంజ్ చేసి ఆ మీటింగ్లో వాళ్ళకి నచ్చుకున్నారనుకో మాటలన్నీ కలిసాయి. కొంతకాలం టైం తీసుకోండి. 1 month టైం తీసుకొని చక్కగా 2-3 సార్లు వాళ్ళ ఇంటికి మీరు మీరింటికి వాళ్ళు పిల్లలిద్దరూ కూడా కలుసుకొని మాట్లాడుకుని ఇక్కడే ఉంటే, అబ్రాడ్లో అయితే ఇంకా అక్కడ కలుసుకోమంటాము. మాట్లాడుకుని రోజు కాస్త ఇంచుమించు 2 రోజులకు ఒకసారైనా ఫోన్లో మాట్లాడుకొని ఒక అవగాహనకు వచ్చాక వివాహానికి వెళ్ళమంటాను. లేకపోతే పై మెరుగులు చూసి గబక్కన తర్వాత మరలా పప్పులో కాలు ఆల్రెడీ ఒకసారి వేసాము, మరలా వేస్తే ఎలా? అందుకని కొంచెం జాగ్రత్తలు చాలా ఎక్కువగానే తీసుకుంటాం అమ్మ. మేము కూడా కేర్ఫుల్గా ఉంటాం. ఓకేనండి. వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చి 9866044439. ఈ నెంబర్ మీకు వాట్సాప్ సింబల్తో స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. ఆ నెంబర్కి ఎవరికైతే సంబంధాలు కావాలనుకుంటున్నారో అమ్మాయికి కావచ్చు, అబ్బాయికి కావచ్చు, వారి యొక్క ఫోటో బయోడేటా ఈ వాట్సాప్ నెంబర్ కనుక పంపిస్తే ఈ కార్యక్రమం అయిన తర్వాత వీర్ ఆఫీస్ నుంచి మీకు కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి కూడా మరో కొన్ని వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధాలు కావాలో తెలుసుకుని అలాంటి సంబంధాలే మీకు చూపిస్తూ ఉంటారు. చాలా మంది లైవ్లో కాల్ చేయాలని అనుకున్నా కొంతమంది మాట్లాడడానికి ఇబ్బంది పడుతుంటారు. మరి కొంతమందికి కాల్స్ కలవకపోవచ్చు. అలాంటి వారు ఎవరైనా సరే వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ పంపిస్తే సరిపోతుంది. వీర్ ఆఫీస్ నుంచే కాల్ చేసి మీతో మాట్లాడడం జరుగుతుంది. మొదటి వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, రెండో వివాహానికి సంబంధించి కావాలన్నా, కులాంతర వివాహానికి సంబంధించి కావాలన్నా, అబ్రాడ్ సంబంధాలు కావాలన్నా, ఎలాంటి సంబంధాలు కావాలన్నా సరే చూస్తూ ఉంటారు. ఒక హిందువులు అయితే సరిపోతుంది. ఏ వర్ణానికి సంబంధించిన వారైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. అబ్బాయిలు అయితే కనుక మినిమం డిగ్రీ చదువు ఉండాలి. అలాంటి వారు ఎవరైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. జాతక పరిశీలన కావాలన్నా సరే ఇదే వాట్సాప్ నెంబర్కి 9866044439 ఈ నెంబర్కి డీటెయిల్స్ పంపిస్తే కనుక తప్పనిసరిగా జాతక పరిశీలన చేస్తారు. జాతకంలో ఏమైనా దోషాలు ఉంటే కనుక మీకు తెలియజేయడం జరుగుతుంది. మీకు ఇష్టమైతే వీరి ఆధ్వర్యంలో హోమాలు కూడా జరిపిస్తుంటారు. చాలా మందికి జరిపిస్తున్నారు కూడా. ఇప్పుడు మీకు ఇష్టమైతే కనుక ఖచ్చితంగా జరిపిస్తారు కూడాను. ఓకేనమ్మా, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. రెడ్డి క్యాస్ట్ అమ్మ, అబ్బాయి 30 సంవత్సరాలు 5'9" హైటు, MS US ఉన్నాడు. ఈయన 290K వస్తుంది. H1B ఉంది. ఈ అబ్బాయికి వెనకాల కూడా 20 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ అమ్మాయి 31 సంవత్సరం 5'5" హైటు, MSc US ఉంది. 250K వస్తుంది. ఫుల్ టైం జాబ్ చేస్తుంది. అమ్మాయి వెల్ సెటిల్డ్. తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ అబ్బాయి 29 సంవత్సరాలు 5'11" హైటు, MBBS MS డాక్టరు, 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. ఈయన వెనకాల కూడా వెల్ సెటిల్డ్. తగినటువంటి వధువు కావాలి. డాక్టర్ వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ అమ్మాయి 27 సంవత్సరాలు 5'4" హైటు, MTech 18 లక్షల నుంచి 20 లక్షల దాకా వస్తుంది పిల్లకి. హైదరాబాద్లోనే. తగినటువంటి వరుడు కావాలి. వెల్ సెటిల్డ్. రెడ్డి క్యాస్ట్ వరుడు 29 సంవత్సరాలు 5'11" హైటు, MTech. ఈ అబ్బాయి కూడా 40 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. 30 కోట్ల ప్రాపర్టీ వస్తుంది అబ్బాయి షేరు. అందువలన అబ్బాయికి కూడా తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా బెంగళూరు మ్యాచెస్ మీద ఇంట్రెస్ట్గా ఉన్నారు. ఆడపిల్లలు ఎవరైనా బెంగళూరులో పనిచేస్తుంటే మాకు వెంటనే చెప్పండి. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ అమ్మాయి 26 సంవత్సరాలు 5'6" హైటు, MBBS MS డాక్టరు, 30 కోట్ల ప్రాపర్టీతో ఉన్నటువంటి ఈ అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ వరుడు 32 సంవత్సరాలు 5'11" హైటు, US
ఈ లేకపోతే యూఎస్లో ఉన్నా పర్వాలేదు, ఇండియాలో ఉన్నా పర్వాలేదు అంటున్నారు వీళ్ళు. యూఎస్లో ఉన్నాడు పిల్లాడు, ఈ బిజినెస్ చేస్తున్నారు అక్కడ, బిజినెస్ ఫ్యామిలీ ఇది. అందువల్ల ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మమ్మల్ని వెంటనే సంప్రదించవచ్చు. రెడ్డి క్యాస్ట్ అమ్మాయి 30 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్ ఐఐటి చేసి యూఎస్లో 180Kలో ఉంది. H1B ఉంది పిల్లకి. వెనకాల కూడా షేర్ ఆఫ్ ప్రాపర్టీ 15 కోట్లు. తగినటువంటి వరుడు కావాలి. ఓకేనేమో బిజినెస్ చేసే వాళ్ళకి కూడా మంచి సంబంధాలు ఉన్నాయంటారా? బిజినెస్ చేసే వాళ్ళకి కూడా చాలా మంచి సంబంధాలు ఉన్నాయమ్మా. అడుగుతున్నారు ఈ మధ్య కాలంలో ఏంటంటే కనుక తుమ్ముతే ఊడిపోయే ముక్కుల్లాగా అయిపోయి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు. అందరూ కూడా వెల్ సెటిల్డ్ అయితే బిజినెస్ అయినా మేము ఇస్తామండి, మళ్ళీ ఇచ్చేది ఏమిటి, మా అమ్మాయికి 30 కోట్లు ఇస్తామండి, 20 కోట్లు ఇస్తామండి, 100 కోట్లు 50 కోట్లు ఉన్న వాళ్ళని మాకు చూపించండి, బిజినెస్సే చేయాలండి, ఉద్యోగం వద్దండి. అదేంటమ్మా నెలకి 3 లక్షలు 4 లక్షలు తెచ్చుకునే కుర్రాళ్ళు ఉన్నారు అంటే, లేదండి బిజినెస్ చూడండి. ఇదే మాట. ఈ మధ్య ఎక్కువయ్యే, ఇది వరకు లేనిది ఇప్పుడు ఈ మధ్య కాలంలో బాగా వాళ్ళు కొంచెం తెలివితేటలు బాగా డెవలప్ అయిపోయాయి. అదే కదా. సెకండ్ మ్యాచ్లు కూడా తెచ్చాను ఒకసారి. రెండో పెళ్లి రెడ్డి క్యాస్ట్, 27 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్, గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు ఈ పిల్లాడు. 1,50,000 జీతం వస్తుంది, వెల్ సెటిల్డ్, తగినటువంటి వధువు కావాలి. కాపు క్యాస్ట్ రెండో పెళ్లి, 31 సంవత్సరం, 5'8" హైటు, బీటెక్, 18 లక్షల జీతంలో ఉన్నాడు ఈ బాబు, తగినటువంటి వధువు కావాలి, వెల్ సెటిల్డ్. యాదవ క్యాస్ట్ రెండో పెళ్లి, అబ్బాయిలండి ఇవన్నీ కూడా, 37 సంవత్సరాలు, 5'7" హైటు, యుఎస్. ఈ అబ్బాయి కూడా హైదరాబాద్లోనే ఉన్నాడు, 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, యాదవ క్యాస్ట్లో వధువు కావాలి. గంగపుత్ర క్యాస్ట్ రెండో పెళ్లి, 35 సంవత్సరాలు, 5'7" హైటు, బీటెక్, టీమ్ లీడర్గా ఉన్నాడు, 12 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ రెండో పెళ్లి, 34 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్, ఎంఎస్, యూఎస్లో ఉన్నాడు ఇతను. ఇతనికి కూడా మంచి జాబులో ఉన్నాడు ఇతను, అందువల్ల తగినటువంటి 120K వస్తుంది, తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా చౌదరి క్యాస్ట్ రెండో పెళ్లి, 38 సంవత్సరాలు, 5'7" హైటు, ఎంఎస్సి చేసి ఇతను 12 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు హైదరాబాద్లోనే. వెనకాల కూడా 2-3 కోట్ల ఆస్తి ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా సరే ముందుకు రావచ్చు. మాదిగ క్యాస్ట్ రెండో పెళ్లి, 33 సంవత్సరాలు, 5'8" హైటు, ఎంటెక్, 24 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు ఈయన. సెకండ్ మ్యాచ్కి వధువు కావాలి. ఓకేనండి. వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చి 9866044439. ఈ నెంబర్కి ఎవరికైతే సంబంధాలు కావాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో, బయోడేటా ఈ వాట్సాప్ నెంబర్కి పంపిస్తే కనుక ఈ కార్యక్రమం అయిన తర్వాత వీరి ఆఫీస్ నుంచే కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధాలు కావాలో తెలుసుకుని అలాంటి సంబంధాలు మీకు చూపిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా లైవ్లోనే కాల్ చేయాల్సిన అవసరం లేదండి. మరి కొంతమంది కాల్ కలుస్తుంది, మరి కొంతమంది మాట్లాడడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి అలాంటి వారు వ్యక్తిగతంగా కలిసి మాట్లాడవచ్చు. హైదరాబాద్లో 2 బ్రాంచెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి తార్నాక, రెండోది దిల్సుఖ్ నగర్. వాటికి సంబంధించిన ఫోన్ నెంబర్స్ కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఆ నెంబర్స్ కన్నా సరే మీరు కాల్ చేసి వ్యక్తిగతంగా కూడా కలిసి మాట్లాడొచ్చు, మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మొదటి వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, రెండో వివాహానికి సంబంధించి కావాలన్నా, కులాంతర వివాహానికి సంబంధించి కావాలన్నా, అబ్రాడ్ సంబంధాలు కావాలన్నా, ఎలాంటి సంబంధాలు కావాలన్నా సరే చూస్తూ ఉంటారు. ఒక హిందువులు అయితే సరిపోతుంది, అబ్బాయిలు అయితే కనుక మినిమం డిగ్రీ చదివి ఉండాలి. ఏ వర్ణానికి సంబంధించిన వారైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. అమ్మాయిలు అయితే ఎడ్యుకేషన్ విషయంలో పెద్దగా పట్టింపులు అయితే చాలా మంది అబ్బాయిలు అయితే ఇష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళంటి వారు ఎవరైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనమ్మా, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. రజిక క్యాస్ట్ 31 సంవత్సరం, అబ్బాయి, 5'8" హైటు, బీటెక్, 10 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు ఈయన, తగినటువంటి వధువు కావాలి. ఫస్ట్ మ్యాచ్ ఇవన్నీ కూడా. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'11" హైటు, బీటెక్, 20 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్లో వధువు కావాలి. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'7" హైటు, బీటెక్, గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు పిల్లాడు, 8 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'9" హైటు, బీటెక్, 15 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. యాదవ క్యాస్ట్ ఎర్రగొల్లలు వీళ్ళు, 28 సంవత్సరాలు, 5'7" హైటు, గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు, 8 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. ఎస్సీ మాలా క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'9" హైటు, ఎంటెక్, 10 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. మాదిగ క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'7" హైటు, బీటెక్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, 12 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయ్ కావాలి వరుడుగా అనేవాళ్ళు మాదిగ క్యాస్ట్ వాళ్ళు వెంటనే సంప్రదించవచ్చు. ఓకేనేమ్మా, వివాహానికి సంబంధించి అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలంటారు, కానీ ఎంత చూసినా సరే కొన్ని విషయాలకు వచ్చేసరికి విడిపోవడం కానీ, లేదంటే చనిపోవడం కానీ,
జరుగుతూ ఉంది. అంటే జాతకంలో ఇలాంటివి తెలియదంటారా? లేదంటే ఏంటి ఎక్కడ లోపం? కొన్ని విషయాల్లో ఏమన్నా సరిగ్గా పరిశీలన జరగకపోవడం జరుగుతుందంటారా? ఎందుకు దారి తీస్తున్నాయి అంటే ఇలాంటివి? జాతకం అంటే ఎట్లా చూస్తారంటేనమ్మా, ఇప్పుడు అందరికీ యాప్లు వచ్చేసాయి. మ్మ్. అందరికీ తెలివితేటలు బాగా పెరిగిపోయి అందరూ పండిట్సే. పండిట్స్ కాని వాళ్ళు లేరు. 18 మార్కులు వచ్చేసాయి, ఓకే ఓకే, పులి మేక అవ్వలేదు కదా, ఓకే. అలాగా కొంచెం మనకి వచ్చినటువంటి చిన్న చిన్నపాటి జ్ఞానం ఈ వీడియోలు వాటిని చూసి వీళ్ళందరూ కూడా డెవలప్ అవుతున్నారు, చాలా సంతోషం. కానీ పొంతనలు చూసేటప్పుడు మాత్రం జ్యోతిష్యుల అవసరం చాలా ఉంది. అవును. పొంతనలు చూసేటప్పుడు చాలా చక్కగా చూడాలి, చాలా చక్కగా పరిశీలించాలి. అన్ని రకాలుగానే పరిశీలించి కానీ వాళ్ళకి ఎస్ఆర్ నో చెప్పకూడదు. లేకపోతే ప్రతి మనిషిలోని కూడా ఏ విధమైన భావనలు ఉన్నాయి, లేకపోతే ఏమైనా ఇరిటేషన్స్ ఉన్నాయా, కోపాలు ఉన్నాయా, పగ ప్రతీకారం తీర్చుకుంటారా వీళ్ళు, రేపొద్దున హింసిస్తారా, ఇవన్నీ కూడా జాతక చక్రం టైం అన్నీ కరెక్ట్గా ఉంటే మనకు తెలుస్తుంది. మ్మ్. అలాగే డైవర్స్ అయ్యే విధానం ఉందా అన్నది కూడా తెలుస్తుంది. మ్మ్. ఇవన్నీ చూసుకొని పెళ్లి చేస్తేనే మంచిది. అవును. ఓకేనమ్మా, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'8" హైటు, ఎంఎస్, యుఎస్లో ఉన్నాడు. 150K వస్తుంది, 10 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 32 సంవత్సరాలు, 5'10" హైటు, ఎంఎస్, ఆస్ట్రేలియాలో ఉన్నాడు. 100K వస్తుంది, 10 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 31 సంవత్సరం, 5'8" హైటు, బీటెక్ ఎంబీఏ, కెనడాలో ఉన్నాడు. ఈయన నెలకి 4 లక్షలు వస్తుంది, వెల్ సెటిల్డ్, తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు, 6 అడుగుల హైటు, ఎంబీబీఎస్, ఎంఎస్, డాక్టరు, 50 కోట్ల ప్రాపర్టీ ఉంది, పిల్లాడికి, తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'9" హైటు, బీటెక్, ఐఐటి చేసి 1.5 కోర్ ప్యాకేజీలో ఉన్నాడు ఇతను. తర్వాత 10 కోట్ల ప్రాపర్టీ కూడా ఉంది, తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 30 ఏళ్ళు, 6 అడుగుల హైటు, చార్టర్ అకౌంటెంట్, 25 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'8" హైటు, ఎంటెక్, డిజైన్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు, 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. ఓకేనండి, వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చి 9866044439. ఈ నెంబర్ మీకు వాట్సాప్ సింబల్తో స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. ఆ నెంబర్కి ఎవరికైతే సంబంధాలు కావాలనుకుంటున్నారో అమ్మాయికి కావచ్చు, అబ్బాయికి కావచ్చు, వారి యొక్క ఫోటో, బయోడేటా ఈ వాట్సాప్ నెంబర్కి పంపిస్తే కనుక వీరి ఆఫీస్ నుంచి మీకు కాల్ చేసి మీతో మాట్లాడడం జరుగుతుంది. మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుంటారు. మీకు ఎలాంటి సంబంధాలు కావాలో తెలుసుకుని అలాంటి సంబంధాలే మీకు చూపిస్తూ ఉంటారు. ఒక హిందువులైతే సరిపోతుంది, ఏ వర్ణానికి సంబంధించిన వారైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనమ్మా, ఒక కాలర్ తీసుకుందాం. హలో పూర్ణచంద్రరావు గారు, నమస్తే అండి. మేడం ఉన్నారు, మాట్లాడండి. మేము మచిలీపట్నం నుంచి మాట్లాడుతున్నామండి. నమస్తే అండి, చెప్పండి బాబు. మేము మా అబ్బాయి బాబు ఉన్నాడండి మచిలీపట్నం. ఏం చదువుకున్నాడండి అబ్బాయి? బీకాం చదివాడు. ఓకే, క్యాస్ట్ ఏంటండి? ఆర్య వయసు అండి. ఆర్యవైసా. ప్రజెంట్ ఏం చేస్తున్నాడు ఆయన? కిరాణా షాప్ అండి. ఓకే, బయోడేటా, ఫోటో పంపించండి, అటువైపు సంబంధాలు ఉంటే చెప్తాం. అంటే ఇప్పుడు ఇంతాక వాట్సాప్ నంబర్ 970119 ఉంది, సరిపోతుందా? అది కాదండి, 98660 నా పక్కనే ఉంది కదా. 4434. అవునండి, అది ఆ నెంబర్కే. దానికి వాట్సాప్ నెంబర్ పంపిస్తే చాలా మేడం? చాలండి. అలాగే బయోడేటాను ఫోటోను ఉంటామండి. ఓకే, మంచిది. వాట్సాప్ నెంబర్ మీకు కనిపిస్తుంది కదా, 9866034339. ఈ నెంబర్కి ఫోటో, బయోడేటా పంపించండి. వీరి ఆఫీస్ నుంచి మీకు కాల్ చేసి మీతో మాట్లాడడం జరుగుతుంది. ఓకేనమ్మా, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. గంగపుత్ర క్యాస్ట్ 28 సంవత్సరాల అమ్మాయి, 5'3" హైటు, బీటెక్ ఎంబీఏ. ఈ పాప 12 లక్షల ప్యాకేజీలో ఉంది. గంగపుత్ర క్యాస్ట్లో వరుడు కావాలి. గంగపుత్ర క్యాస్ట్లో 27 సంవత్సరాల అబ్బాయి, 5'8" హైటు, బీటెక్, 25 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. గంగపుత్ర క్యాస్ట్లో వధువు కావాలి. ఎస్సీ మాలా క్యాస్ట్ 26 సంవత్సరాలు, ఎంబీఏ చేసి 10 లక్షల ప్యాకేజీలో ఉంది. ఈ పాప తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా ఎస్సీ మాలాలో 29 సంవత్సరాలు, ఐఐటి చేశాడు ఇతను. తర్వాత 22 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. ఈ అబ్బాయికి కూడా తగినటువంటి వధువు కావాలి. మాదిగా క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'2" హైటు, ఎంటెక్, 6 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వధువుకి తగినటువంటి వరుడు కావాలి. మాదిగా క్యాస్ట్లోనే 33 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్, గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాడు ఏఈగా, ఇతనికి తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా రెండో పెళ్లి అమ్మాయిల గురించి కూడా ఒక్కసారి చెప్పుకుందాం తల్లి. ఖచ్చితంగా అమ్మా.
బ్రాహ్మిన్స్లో రెండో పెళ్ళి 33 సంవత్సరాలు 5'3" హైటు MBA. ఈ అమ్మాయి కూడా జాబ్ చేస్తోంది. తగినటువంటి వరుడు రెండో పెళ్ళికి కావాలి. చౌదరి క్యాస్ట్ రెండో పెళ్ళి 34 సంవత్సరాలు 5'6" హైటు బీటెక్ అనే ఒక 6 లక్షల ప్యాకేజీలో ఉంది పాప. తగినటువంటి వరుడు కావాలి, వెల్ సెటిల్డ్. యాదవ క్యాస్ట్ 35 సంవత్సరాలు 5'4" హైటు బీటెక్ 24 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి రెండో పెళ్ళికి. రెడ్డి క్యాస్ట్ రెండో పెళ్ళికి 32 సంవత్సరాలు 5'5" హైటు ఎంటెక్. ఈ అమ్మాయి కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తోంది. తగినటువంటి వరుడు కావాలి. కాపు క్యాస్ట్ రెండో పెళ్ళి 33 సంవత్సరాలు 5'4" హైటు బీటెక్. ఈ పాప కూడా 60,000 జీతంలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ రెండో పెళ్ళి 29 సంవత్సరాలు 5'3" హైటు ఎంటెక్. ఈ అమ్మాయి కూడా నెలకి 6 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి గౌడ్స్ క్యాస్ట్లో రెండో పెళ్ళికి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'2" హైటు బీటెక్ 16 లక్షల ప్యాకేజీలో ఉంది పాప. తగినటువంటి వరుడు కావాలి రెండో పెళ్ళికి. ముదిరాజ్ క్యాస్ట్ రెండో పెళ్ళి 30 సంవత్సరాలు 5'2" హైటు MBA. ఈ అమ్మాయి కూడా 33,000 జీతంలో ఉంది. రెండో పెళ్ళికి తగినటువంటి వరుడు కావాలి. ఓకేనండి. వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చి 9866044439. ఈ నెంబర్కి ఎవరికైతే సంబంధాలు కావాలనుకుంటున్నారో అమ్మాయికి కావచ్చు, అబ్బాయికి కావచ్చు, వారి యొక్క ఫోటో, బయోడేటా ఈ వాట్సాప్ నెంబర్కి పంపిస్తే ఈ కార్యక్రమం అయిన తర్వాత వీరి ఆఫీస్ నుంచే కాల్ చేసి మీతో మాట్లాడడం జరుగుతుంది. మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుంటారు. మీకు ఎలాంటి సంబంధాలు కావాలో తెలుసుకుని మీకు అలాంటి సంబంధాలే మీకు చూపిస్తూ ఉంటారు. మొదటి వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, రెండో వివాహానికి సంబంధించి కావాలన్నా, కులాంతర వివాహానికి సంబంధించి కావాలన్నా, అబ్రాడ్ సంబంధాలు కావాలన్నా, ఎలాంటి సంబంధాలు కావాలన్నా సరే చూస్తూ ఉంటారు. ఏ వర్ణానికి సంబంధించిన వారైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. ఒక హిందువులు అయితే సరిపోతుంది, అబ్బాయిలు అయితే కనుక మినిమం డిగ్రీ చదువు ఉండాలి. ఇలాంటి వారు ఎవరైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. హైదరాబాద్లో అయితే 2 బ్రాంచెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి తార్నాక, రెండోది దిల్సుఖ్ నగర్. వాటికి సంబంధించిన ఫోన్ నెంబర్స్ కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఆ నెంబర్స్ కైనా సరే మీరు కాల్ చేసి మాట్లాడి వ్యక్తిగతంగా కూడా కలిసి మాట్లాడవచ్చు. ఎవరికైనా సరే జాతక పరిశీలన కావాలి అనుకుంటే కనుక ఇదే వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ పంపిస్తే కనుక తప్పనిసరిగా జాతక పరిశీలన చేస్తారు. జాతకంలో ఏమైనా దోషాలు ఉంటే కనుక మీకు తెలియచేయడం జరుగుతుంది. మీకు ఇష్టమైతే కనుక వీరి ఆధ్వర్యంలోని జాతకాల్లో ఉన్న దోషాలకు సంబంధించి పరిహారాలు, హోమాలు కూడా జరిపిస్తూ ఉంటారు. ఓకేనమ్మా, ఈరోజు మీ విలువైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలమ్మా. ఓం శ్రీ మాత్రే నమః. యూట్యూబ్లో కూడా మనకి ఆస్ట్రో భాగ్యలక్ష్మి ఛానల్ ఉంది కాబట్టి ఆ ఛానల్ని కూడా మీరు చూడొచ్చు. దానిలో కూడా నా ఫోన్ నెంబర్స్ దొరుకుతాయి. ఓం శ్రీ మాత్రే నమః. చూసారు కదండి, ఇక ఇది నటి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమం. నమస్తే.